అనగనగా తిమ్మాపురం అనే ఊరిలో రంగారావు అనే జమీందారుండేవాడు. అతను ఊరిలో జనం దగ్గర ఇల్లు లేదా పొలం తాలూకా పత్రాలను తాకట్టు పెట్టుకుని అధిక వడ్డీకి డబ్బులు అప్పుగా ఇచ్చేవాడు. అదే ఊరిలో చంద్రయ్య, యాదమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలుండేవారు. ఒకప్పుడు వాళ్ళు రంగారావు దగ్గర తమ పొలం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు. ఆ తర్వాత జమీందారు అధిక వడ్డీ వేసేసరికి వాళ్ళు డబ్బులు కట్టలేక ఆ పొలాన్ని వదిలేసుకున్నారు. కొంతకాలానికి జమీందారు వడ్డీ వ్యాపారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా ఆస్తులు సంపాదిస్తున్నాడని పక్క ఊరి ప్రజలకు కూడా తెలిసిపోయింది. దాంతో అతని భార్య, చిచ్చి, మీకు కొంచెమైనా మనసాక్షి అనేది ఉందా? మనకి ఏం తక్కువని మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు? మీ భార్యనని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది అని కోప్పడింది. సరిగ్గా అదే సమయానికి చంద్రయ్య అప్పు కోసం జమీందారు ఇంటికి వచ్చాడు. అప్పుడు జమీందారు మనస్సులో, సరైన సమయానికి వచ్చావురా చంద్రయ్య, ఇప్పుడు నీ మీద సానుభూతి చూపించి మా ఆవిడ మెచ్చుకునేలా చేసుకుంటా అని అనుకుని చంద్రయ్యతో, ఏంటో చంద్రయ్య, నిన్ను చూస్తే నాకు జాలిగా ఉంది. ఒకప్పుడు ఎంత బాగా బతికేవాడివో, అలాంటి నువ్వు ఇప్పుడు ఇలా ఉండడం నాకు నచ్చడం లేదు. అందుకే నీకు ఒక సహాయం చెయ్యాలి అని అనుకుంటున్నాను అని అన్నాడు. అందుకు చంద్రయ్య అయోమయంగా ఏంటని అడిగాడు. అప్పుడు జమీందారు, ఏమీ లేదు చంద్రయ్య, నీ పొలాన్ని నీకు తిరిగిచ్చేస్తాను. కానీ నువ్వు వ్యవసాయం చేసినంత కాలం మాత్రమే అది నీ సొంతం. ఎప్పుడైతే నువ్వు పని చేయడం ఆపేస్తావో అప్పుడు నాకు ఇచ్చేయాలి, సరేనా అని అడిగాడు. అందుకు చంద్రయ్య ఆనందంగా సరే అన్నాడు. ఆ తర్వాత రోజు నుండి చంద్రయ్య తన పొలాన్ని సాగు చేయడం మొదలుపెట్టాడు. అలా కొన్ని రోజుల తర్వాత చంద్రయ్యకు పొలంలోని చెట్టు క్రింద 2 లంకి బిందులు దొరికాయి. అప్పుడు అతను ఆనందంతో, దేవుడా, నేనెంత అదృష్టవంతుణ్ణి! ఇక నాకు డబ్బుకు దిగులు లేదు. కానీ ఈ విషయం జమీందారికి తెలిస్తే వీటిని లాగేసుకుంటాడు. కాబట్టి ఈ లంకె బిందుల విషయం ఆయనకి చెప్పకూడదు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. నా భార్య చాలా అమాయకురాలు, ఏ విషయాన్ని దాచుకోలేదు. ఇప్పుడు ఈ లంకె బిందుల సంగతి తెలిస్తే ఇక అంతే. అమ్మో, అసలు దానికి తెలియకూడదు అని బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే ఆ బిందెలను దొరికిన చోటే పాతిపెట్టాడు. ఆ తర్వాత ఒక కోడిని వలలో పెట్టి చెరువులోకి విసిరాడు. ఆ తర్వాత కొన్ని చేపలను తీసుకొని ఒక ఉచ్చులో పెట్టి తన ఇంటి వెనక అమర్చాడు. ఆ తర్వాత చంద్రయ్య ఖాళీ చేతులతో ఇంటి లోపలికి వెళ్ళాడు. అప్పుడు అతని భార్య యాదమ్మ, ఏమయ్యా, అలా చేతులు ఊపుకుంటూ రాకపోతే ఏమైనా తీసుకురావచ్చు కదా? ఇప్పుడు నేను వంట ఎలా చేయాలి అని అడిగింది. అప్పుడు చంద్రయ్య, నువ్వేమి కంగారు పడకు. చెరువులో వల వేశాను, మన ఇంటి వెనక ఉచ్చు అమర్చాను, చూద్దాం పదా అని యాదమ్మను తీసుకొని ఇంటి వెనుకకు వెళ్ళాడు. అప్పుడక్కడ ఉచ్చులో చేపలున్నాయి. అది చూసిన యాదమ్మ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి చూడగా వలలో కోడి చిక్కుకొని ఉంది. అప్పుడు యాదమ్మ అయోమయంగా, ఇదేం వింత, ఉచ్చులో చేపలు, వలలో కోడి చిక్కుకోవడం ఏంటి అని అంది. అప్పుడు చంద్రయ్య, ఇదేం చూసావు? ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను పద అని ఆ రోజు అర్ధరాత్రి యాదమ్మని పొలానికి తీసుకువెళ్లి లంక బిందెలు చూపించాడు. అప్పుడు ఆమె చాలా ఆనందంగా ఆ బిందెలో ఉన్న బంగారు నాణాలను తీసి చూస్తూ ఉండగా చంద్రయ్య ఆమెకు తెలియకుండా పక్కనే ఉన్న గిన్నెలో నుండి ఎరుపు నీళ్లు తీసి ఇద్దరి మీద చల్లి ఏమీ తెలియనట్లు ఆమె పక్కకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు యాదమ్మ, ఇదేంటి, పైన మబ్బులు లేకుండా వాన పడుతుంది, పైగా నీళ్ళు ఎర్ర రంగులో ఉన్నాయేంటి అని అడిగింది. అందుకు చంద్రయ్య, అదేంటి, నీకు తెలీదా? మబ్బులు లేకుండా పడే వానని నెత్తురు వాన అంటారు అని అన్నాడు. దానికి ఆమె, ఓ, నాకెందుకు తెలియదు, మీకు తెలుసో లేదా అని అడిగాను. అయినా ఇంత సంపద ఎదురుగా పెట్టుకుని ఏంటి మాటలు, పదండి ఇంటికి వెళ్దాం అని మాట దాటేసింది. అప్పుడు చంద్రయ్య తను అనుకున్నట్లుగానే జరుగుతున్నందుకు చాలా సంతోషపడ్డాడు. లంకె బిందెలు తీసుకొని ఆమె వెంట బయలుదేరాడు. అలా ఇద్దరూ జమీందారు గారి ఇంటి ముందు నుండి వెళ్తూ ఉండగా వాళ్ళింట్లో ఉన్న ఆవు ఒక రకంగా మూలిగింది. ఆ అరుపు విన్న యాదమ్మ అదేంటని భర్తను అడిగింది. అప్పుడు చంద్రయ్య బాగా ఆలోచించి, మన జమీందారు గారిని పిశాచాలు ఎత్తుకుపోయాయి, అందుకే ఆయన భార్య ఏడుస్తోంది. బహుశా అదే ఆ శబ్దం అనుకుంటా అని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి చేరుకొని ఆ లంకె బిందెలను ఇంటిలో ఒక మూల త్రవ్వి పాతిపెట్టారు. బాగా అలసటగా అనిపించి యాదమ్మ త్వరగానే పడుకుంది. అప్పుడు చంద్రయ్య రహస్యంగా
ఆ లంకె బిందెలను తీసి వేరే చోట పాతిపెట్టాడు. మరుసటి రోజు ఉదయాన్నే యాదమ్మ తన భర్త దగ్గరకు వెళ్లి బట్టలు నగలు కొనుక్కోవటానికి డబ్బులడిగింది. చంద్రయ్య ఇవ్వనన్నాడు. డబ్బుల కోసం యాదమ్మ అతనితో గొడవ పెట్టుకుంది. కానీ చంద్రయ్య ఒప్పుకోలేదు. దాంతో ఆమె కోపంగా తమ ఇంటికి సమీపంలోనే ఉన్న బావి పక్కనే నిలబడున్న పక్కింటావిడి దగ్గరకు వెళ్లి, మీ అన్నయ్య ఇంత పిసినారోడు అనుకోలేదు. ఇంటి నిండా డబ్బులు పెట్టుకుని ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వడం లేదు అని అంది. అందుకు పక్కింటామే, ఇంటి నిండా డబ్బుండడం ఏంటి వదినా? అని అడిగింది. అప్పుడు యాదమ్మ లంకె బిందెల విషయం చెప్పింది. ఇక సాయంత్రానికే ఆ విషయం అలా అలా ఊరంతా పాకి జమీందారు చెవిన పడింది. దాంతో జమీందారు ఆ ఊరి పెద్ద మనుషులను తీసుకొని చంద్రయ్య దగ్గరకు వెళ్లి, ఏంటి చంద్రయ్య, నువ్వేదో మంచివాడివనుకున్నాను, నన్ను ఇంత మోసం చేస్తావా అని అడిగాడు. అందుకు చంద్రయ్య ఏమీ తెలియనట్లు, నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి జమీందార్ గారు? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు. అప్పుడు జమీందారు, అబ్బో, ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నావుగా. నీకు నేను ఇచ్చిన పొలంలో లంకె బిందెలు దొరికాయంట, నాకెందుకు చెప్పలేదు అని అనగానే చంద్రయ్య మనస్సులో, వామ్మో, ఎంత బాగా నటిస్తున్నావురా. నీ భార్య ముందు మంచివాడనిపించుకోవటానికి నా భూమిని నాకే ఇచ్చి ఏదో దానం చేసినట్లు మాట్లాడతావా? నా పొలంలో దొరికిన లంకె బిందెలను నీకు దక్కకుండా చేస్తాను చూడు అని అనుకుని జమీందారుతో, లంకె బిందెలా? అదేం లేదు, అసలు మీకెవరు చెప్పారు అని అడిగాడు. అప్పుడు జమీందారు, ఎవరో చెప్తే మేమెందుకు నమ్ముతాం? మీ ఆవిడే పక్కింటావిడకు చెప్పిందట. ఏవమ్మా, నువ్వు అన్నావా లేదా అని అడిగాడు. అందుకామె అవునని తల ఊపింది. అప్పుడు చంద్రయ్య, యాదమ్మ, నీకేమన్నా పిచ్చా? మనకి లంకె బిందెలు ఇప్పుడు దొరికాయి అని అడిగాడు. అప్పుడు ఆమె కంగారుగా, అదేంటి అలా అంటున్నారు? నిన్న మనకి వలలో కోడి, ఉచ్చులో చేపలు దొరికాయి కదా అప్పుడు అని అంది. ఆమె మాటలకు అందరూ పగలబడి నవ్వారు. అప్పుడామె, ఆ తర్వాత నెత్తురువాన కురిసింది కదా, మర్చిపోయారా అని అంది. అందుకు జమీందారు, ఎప్పుడు అని అడిగాడు. అప్పుడు యాదమ్మ, అదే జమీందారు గారు, నిన్న రాత్రి మిమ్మల్ని దెయ్యాలెత్తుకుపోతే మీ ఆవిడ ఏడుస్తున్న సమయంలోనే అని అంది. దాంతో అందరూ ఇంకా గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. ఆ తరువాత జమీందారు, చంద్రయ్య, మీ ఆవిడకి పిచ్చి పట్టినట్టుంది, జాగ్రత్త అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మిగిలిన వారు కూడా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అలా చంద్రయ్య చాలా సమయస్ఫూర్తిగా ఆలోచించి న్యాయంగా తనకు చెందాల్సిన ధనాన్ని తన సొంతం చేసుకున్నాడు. నీతి: సమయస్ఫూర్తి ఉంటే ఎప్పటికైనా విజయం మనల్నే వరిస్తుంది.